వావ్ 2015 ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదా. అఫ్ కోర్స్ సంవత్సరం అంతా మనకి బోల్డ్ అంత మంచి జరిగిండొచ్చు, కొంచెం చెడు కూడా జరిగిండొచ్చు. కానీ అభిరుచి మాత్రం సంవత్సరం మొత్తం మీకు చక్కగా హెల్దీ అండ్ టేస్టీ వంటల్ని అందిస్తూనే ఉంది. సో వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మరి ఈ రోజు 31st నైట్ ని మనందరం చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఆ సెలబ్రేషన్స్ ని మరింత టేస్టీగా చేయడానికి ఈ రోజు అభిరుచి స్పెషల్ వంటలతో ముస్తాబై రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా. మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ప్రతిరోజు మీరు అడిగే వంటల్ని మన షెఫ్ రాజ్ గారు చేస్తున్నారు కదండి. మరి ఈ రోజు 31st స్పెషల్ గా రాజ్ గారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో ఆయన అడిగి తెలుసుకుందామా. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు December 31st. అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదా 2015. చూస్తూ అసలు తెలియనే లేదు. ఎన్ని వంటలు వండుకున్నాము, ఎన్ని రకాల చిట్కాలు చెప్పుకున్నాము, చక్కగా అసలు చాలా టేస్టీగా గడిచిపోయింది మనది మాత్రం. అఫ్ కోర్స్ కొన్ని ఆటుపోట్లు అనేవి అందరికీ ఉంటాయి, కాకపోతే వంటల విషయంలో ఎవరు రాజీ పడరు కదా. సో అలాగే వాళ్ళందరికీ కూడా మనం చక్కగా టేస్టీ వంటల్ని అందించేసాము. అండ్ ఈ రోజు 31st. సో ఇన్ని రోజులు ఏం చేసుకున్నా 31st రోజు మనం ఏం తినాలి ఉండాలని కూడా అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నైట్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో కాబట్టి ఈ రోజు మీరు మాకు చక్కగా టేస్టీగా ఈజీగా చేసుకునేవి, ఎందుకంటే 31st ఎక్కువ వంటల దగ్గర స్పెండ్ చేయకూడదు కదా మనం. చాలా తక్కువ టైం ఇక్కడ ఇచ్చేసి ఎక్కువ టైం అక్కడ సెలబ్రేషన్స్. సో మరి ఈ రోజు అలా ఏం చేస్తున్నారు మాకు స్పెషల్ గా? సో అందరికి చాలా ఫేవరెట్, అంటే ఎక్కువగా బయటకే పోతూ ఉంటారు మంచూరియా కోసం. సో ఇక్కడ కూడా ఏంటంటే వెజిటబుల్ మంచూరియా చూపించాం అనుకోండి, సో ఆ కటింగ్ కి చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి సింపుల్ గా క్యాబేజ్ తో మంచూరియా చేసేస్తాం. ఓకే రాజ్ గారు. ఓకే అండి, మరి క్యాబేజ్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే, సో క్యాబేజ్ లో కొంచెం మనకు వాటర్ అనేది చాలా ఉంటుంది. సో అలాగే డైరెక్ట్ గా చేసుకుంటే మనకు కొంచెం లూజ్ గా అయిపోతుంది, కాబట్టి ముందుగా ఏంటంటే ఒక 5 minutes ముందు కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ వేసేసి బాగా కలిపేసి అలా పక్కన పెట్టేస్తే వాటర్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఏంటంటే మనం పిండి వేసేసుకోవాలి. పిండి వాటర్ తీసేసి ఇది మనకు కొంచెం అప్పుడు పొడి పొడిగా వస్తుంది. సో అది నేను రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో మైదా, అలాగే కార్న్ ఫ్లోర్, సో దీంట్లోనే కొద్దిగా ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, కొంచెం వేస్తున్నాను. సన్నగా తరిగిన అల్లం అండి, సో మనం ముక్కలు తిన్నా మనకు టేస్టీగా ఉంటాయి. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి. సో చైనీస్ ఐటమ్స్ ఏది చేసుకున్నా కొంచెం ఇవి సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. కొద్దిగా మిరియాల పొడి, సో ఆల్రెడీ వేసాం ఇంకొంచెం. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అసలు జనరల్ గా మంచూరియా అనగానే ఫస్ట్ అందరికి క్యాబేజే గుర్తొస్తుంది కదా. సో ఇక్కడ నూనె కూడా వేడి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడైతే ఉండలు చేసుకుని వేసేసుకోవటమే కదా. సో ఇది కలపడం అయిపోయింది, మనం ఉండలు కూడా చేసేసుకున్నాం. ఓకే, కొంచెం మీడియం సైజ్ చేస్తున్నాను. సో ఈ రోజు ఏంటంటే నేను కొంచెం వెట్ గా చేస్తున్నాను అండి, కొంచెం లైట్ గ్రేవీలా కూడా. మనం రైస్ ఐటమ్ ఏదైనా చేసుకున్నా దాంట్లోకి ఈజీగా మనం కలిపేసుకోవచ్చు. ఇక్కడ మనకి చక్కగా మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి, ఇప్పుడు ఫ్రై చేసేసుకోవచ్చు. అసలు ఫస్ట్ మనకి మంచూరియా అంటే ఓన్లీ క్యాబేజ్ తోనే ఎక్కువ చేసుకునేవాళ్ళు కదా. సో ఇంకొంచెం వేగాలండి, కొంచెం స్లో ఫైర్ లో వేసుకుంటే మనకు బెటర్ గా ఉంటుంది. సో ఈ లోపు మనం గ్రేవీ చేసేసుకున్నాం. సో ఇక్కడ గ్రేవీ కొరకు కొంచెం ఆయిల్, సో ఇక్కడ దీంట్లో ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్ మనం 2 రకాలుగా వాడేసుకుంటున్నాం అండి. ఇక్కడ మనం అంటే డైరెక్ట్ మనం మామూలుగా ఉల్లిపాయలు వేసుకుంటాం మనం ఇండియన్ స్టైల్లో. సో ఈ ముక్కలు వేసుకుంటాం మనం. సో అలాగే గార్నిష్ వచ్చేసి ఓన్లీ ఆకు తీసుకుంటాం. సో ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, మనకు చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చూద్దాం రాజు గారు. సో దీంట్లో
సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు అండి. ఓకే, ఓకేనా, తీసేసుకుందాం. బేసిక్ అసలు ఈ రోజు అందరూ కూడా ఏ వెరైటీస్ చేసుకోవాలా సో అలా ప్లానింగ్ ఉంటారు, మొత్తం చాలా ప్లానింగ్ తో ఉంటారు. సాయంత్రం ఏంటి చేసేసుకుందాం అంటే సెలబ్రేషన్స్ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ కూడా 31st నైట్ అంతే ఇంపార్టెంట్. సో అంటే 12 వరకు వాళ్ళు ఉండాలి కదా, ఉండాలి, వరకు స్టఫ్ ఉండాలి. సో ఎంజాయ్ ఉండాలంటే మరి ఎనర్జీ కూడా ఉండాలి. అంటే ఆఫ్టర్ 12 కూడా చాలా మంది ఇళ్లలో కూడా అట్లా ఇంకా ఫ్రెండ్స్ చుట్టాలు ఇట్లా అందరు గ్యాదర్ అవుతారు కదా. గ్యాదర్ అవుతారు. yes. సోయా సాస్, చిల్లీ, ఓకే, కొద్దిగా టొమాటో సాస్, ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, సాస్లలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొంచెం వాటర్ ఇస్తారా. సో ఇక్కడ గ్రేవీలా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. అదర్వైజ్ మనం ఆ స్టేజ్ లో మనం మంచూరియా వేసేసి ఆ సాసెస్ లో డైరెక్ట్ గా ఇది వేసి జస్ట్ కొంచెం అలా టాస్ చేసేసి మనం తీసేసుకోవచ్చు. సో ఇది మరిగే లోపు సో కార్న్ ఫ్లోర్ మనం కొంచెం బ్యాటర్ రెడీ చేసుకున్నాం. బొల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొంచెం వాటర్ ఇస్తారు. మంచి స్మెల్ వస్తుంది ఆ మంచూరియా ఫ్లేవర్, ఐ మీన్ సాసెస్ వల్ల. సో మరగడం స్టార్ట్ అయిపోయింది. ఇది కొద్ది కొద్దిగా వేస్తూ మనకంటే చిక్కదనం ఎంత కావాలంటే చూసుకొని, మరి ఎక్కువైనా బాగుండదు. సో ఆ మరిగేటప్పుడు వేస్తే అంటే మనకు కరెక్ట్ గా తెలుస్తుంది, తొందరగా చిక్కదనం ఎంత వస్తుందో చూసుకొని మనం మిగతాది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పలుచగా చేసుకున్న చక్కగా సాస్, ఐ మీన్ సాస్ అన్న సూప్ లాగా అయినా తీసేసుకోవచ్చేమో కదా. తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మంచూరియాలు యాడ్ చేసాం. ఓకే, సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, సో అలా చూస్తూ అయిపోయింది. చాలా ఫాస్ట్ గా. సో రెడీ అండి, డిష్ అవుట్ చేసేసుకున్నాం. చాలా యమ్మీగా ఉంది చూడ్డానికి. స్మెల్ అనేది చైనీస్ డిష్ లో ఉన్నది మెయిన్, అది స్మెల్ ఫస్ట్ అట్రాక్ట్ చేసేస్తాం. అవును. సో ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్ పైన చేస్తున్నాను కొద్దిగా. క్యాబేజ్ మంచూరియా రెడీ. వావ్, చూసారు కదండి, చక్కగా చాలా ఫాస్ట్ గా మంచూరియా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు క్యాబేజ్ మంచూరియా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, తరిగిన అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో బాల్స్ లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బాల్స్ వేయాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మంచూరియా రెడీ.